హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే నేను 4:30కి లేచానండి. ఇంకా కొంచెం పనులైనాక నేను బైబిల్ ప్రేయర్ చేసుకున్నాక నేను టైం చూపిస్తున్నాను అనమాట. లేచి బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇప్పుడైతే సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి ఆల్రెడీ నేను పప్పునైతే కుక్ చేసి పెట్టుకున్నాను, చింతపండు కూడా నానబెట్టాను. దానికి కావాల్సినవి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. డ్రమ్ స్టిక్ అదే మునక్కాయలు, బెండకాయలు, కొంచెం కరివేపాకు, వంకాయలు ఒక 2, గ్రీన్ చిల్లీ, ఆనియన్, టమాటాలు అనమాట, తాలింపు గింజలు అన్నీ కట్ చేసి పెట్టుకుని ఆల్రెడీ డిష్ అయితే పెట్టేశాను. ఆయిల్ అయితే వేసుకుందామండి. సాంబార్ని ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల కూడా దాని టేస్ట్ అనేది బాగుంటుందండి. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా సాంబార్ అయితే మా ఇంట్లో ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. నాకు చేసి చేసి రెగ్యులర్గా అసలు చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా చేసేస్తాను సాంబార్ అయితే. చాలా వెంటనే ఈజీగా చేయగల రెసిపీ నాకు ఏదైనా ఉందంటే సాంబార్ అనమాట. అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే కొంతమందికి చింతపండు ఎంత తీసుకోవాలి ఏంటి అనేది అర్థం కాదనమాట. సో అందుకని ఇంకా తాలింపు గింజలు ఫ్రై అయినాక అన్నీ ఒకేసారి వేసుకుందామండి. వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసినవి ఒకేసారి అయితే వేసుకోవచ్చు, ఏం కాదు. వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండండి, లేదా లో ఫ్లేమ్లో పెట్టేసి అప్పుడప్పుడు ఒక 5 మినిట్స్కి అలా కలుపుకొని ఉంటే మంచిగా ఫ్రై అయినాక ఇందులో మనం సాల్ట్, పసుపు అనేది వేసుకున్నాం అనుకోండి, మంచిగా వెజిటేబుల్స్ అన్నింటికి కూడా పసుపు, సాల్ట్ అనేది బాగా పడుతుందనమాట. సో లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకుంటే మనకి డ్రమ్ స్టిక్ కానీ మంచిగా కుక్ అవుతుంది. సాల్ట్ కొంతమంది పప్పు చేస్తే సాంబార్ చేసిన ఎలా ఉంటుందంటే డ్రమ్ స్టిక్కి తీయగా ఉంటుందన్నమాట. దానికి ఉప్పు కానీ కారం కానీ పట్టదు. ఎందుకు పట్టదంటే మనం ఇలా వెజిటేబుల్స్ వేసినాక వాటిని మంచిగా మనం లో ఫ్లేమ్లో సాల్ట్ అనేది వేసుకొని సరిపడినంత కుక్ చేసుకుంటే అది అబ్జర్వ్ చేసుకొని మంచిగా మనకి ముక్కలకి పడుతుందన్నమాట. సో ఈ టైంలో నేను కారం కూడా వేసుకుంటున్నానండి. నేను పులుసుని పప్పులోనే కలిపేసానమాట. పప్పులో కలిపి ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాను. అంటే కొంతమందికి పులుసు ఎంత పోసుకోవాలి ఏంటనేది తెలియని వాళ్ళు ఇలా పప్పులో కలుపుకుంటూ కొంచెం కొంచెం చూసుకుంటూ దానికి సరిపడే సాల్ట్ వేసుకుంటే మనకి కరెక్ట్గా క్వాంటిటీ అనేది తెలుస్తుంది. డైరెక్ట్గా పులుసు పోయడం వల్ల మీకు అర్థం కాదనమాట. కొంతమంది అంటే స్టార్టింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇదొక న్యూ ప్రాసెస్ అనమాట. చాలా సింపుల్గా మనం పప్పులోనే మిక్స్ చేసుకొని దాన్ని కొంచెం మెదుపుకుంటూ మనం ఈ యొక్క చింతపండు పులుసు వాటర్ని యాడ్ చేసుకుంటూ సాల్ట్ సరిపడినంత వేసుకుంటే మనకి పులుసు అనేది అర్థమవుతుంది. సో మనం ఈజీగా కరెక్ట్ క్వాంటిటీతో మనకి సాంబార్ అనేది రెడీ అవుతుంది అనమాట. సో ఇది మంచిగా నేను కొంచెం ఒక 1 గ్లాస్ 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. పులుసు పోలేదు. ఇది కొంచెం పొంగు అలా వచ్చిన తర్వాత ఈ పప్పులో నేను యాడ్ చేసుకున్న పులుసుని అయితే నేను అందులో కలుపుకుంటాను అనమాట. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా మనం మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసామంటే డిన్నర్ కూడా ఉంటుందండి సాంబార్ అయితే. అలాగే నేను కొంచెం కాకరకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై ఇలా కూడా చేసి పెట్టాను. ఎందుకంటే ఏదో ఒక ఫ్రై ఉంటే బాగుంటుంది అనేసి. ఇంకా అవి చూపించలేదు కానీ సాంబార్ మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి నాకు అది మెయిన్ కర్రీ అనమాట. అందుకని అది చూపిద్దామనేసి నేను ఈ వీడియో అయితే తీసాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకోండి, ఈ ప్రాసెస్ అనేది, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.